హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఔరంగజేబుచే ధ్వంసం చేయబడ్డ భవనాలు, వాటి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనము రాణిమహల్ భవనం పైన ఉన్నామండి. ఇది మొత్తం 3 అంతస్తులండి. పైన 2 అంతస్తులు ఔరంగజేబుచే ధ్వంసం చేయబడ్డాయండి. పైన ఉన్న భవనంలోని రూమ్స్ అండి ఇవి. అన్ని రూమ్స్ ఒకేలాగా ఉంటాయండి. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రూమ్ని కట్టడం జరిగిందండి. కానీ చాలా అద్భుతంగా కట్టారండి. చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయండి. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సుదీర్ఘ ముట్టడి తర్వాత గోల్కొండ కోటను జయించి కుతుబ్ షాహీల పాలనను అంతం చేశారండి. ఈ ముట్టడిలో పరిపాలన కేంద్రాలు మరియు నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వాటిలో రాణిమహల్, దర్బార్ హాల్, బాలహిసార్ చాలా మటుకు ధ్వంసమైపోయాయండి. ఈ గోల్కొండను ధ్వంసం చేయడానికి 8 నెలల కాలం పట్టిందటండి. ఔరంగజేబు పెద్ద పెద్ద ఫిరంగులతో ఈ భవనాలను నేలమట్టం చేశారండి. వాటిలో ముఖ్యమైనవి రాణిమహల్, రాజమందిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయండి. వాటిలో ఉన్న సంపదను కూడా దోచుకొని పోయారండి. బాలహిసార్ పై భాగంలో ఉండే రాజ దర్బార్ను కూడా ధ్వంసం చేశారండి. కోటలోని అద్భుతమైన నిర్మాణ శైలి కలిగిన కుతుబ్ షాహీ భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ గోల్కొండ కోటలో నిల్వ ఉంచిన అపారమైన వజ్రాలు, నిధులు మరియు ఆభరణాలను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నారండి. ఔరంగజేబు ఈ కట్టడాలను చూసి ఇలాంటి కట్టడం ఎక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఔరంగజేబు పెద్ద పెద్ద ఫిరంగులతో ఈ కోటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ కోటలో ఈ ప్రాంతంలో రాజనర్తకినులు తారామతి, ప్రేమామతి నాట్య ప్రదర్శనలు జరిగాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న భవనాలన్నీ ఔరంగజేబు కూలగొట్టినవేయండి. ఈ ప్రాంగణంలో ఇక్కడ వెలుతురు రావడానికి డైమండ్స్తో లైట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకునేవారు. చమురుతో వెలిగే కాగడాల నుంచి వచ్చిన వెలుతురు వజ్రాలపై పడి వాటి నుంచి రిఫ్లెక్ట్ అయి కాంతి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకునేవారండి. ప్రస్తుతం ఇక్కడ లైట్ షో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 7-8 గంటలకు ప్రతిరోజు లైట్ షో ఉంటుందండి. ఈ లైట్ షోలో గోల్కొండకు సంబంధించిన అనేక విశేషాలను తెలియజేస్తున్నారు. ఈ ప్రదేశాన్ని సౌండ్ అండ్ మ్యూజిక్ షో అని కూడా పిలుస్తున్నారండి. ఒకసారి చూడండి, చుట్టూ ఉన్న భవనాలు చూడండి. ఇప్పుడే ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయంటే ఆ కాలంలో ఎంత అద్భుతంగా ఉండేదో వీటిని చూస్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న నాట్య ప్రదర్శనలు చేసే స్థలం అండి ఇది. ఇక్కడ నాట్యం చేయడానికి వీలుగా ఏర్పాటు చేయబడ్డాయండి. ఇక్కడే తారామతి, ప్రేమామతి నాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉండేవండి. ఈ భవనాలను చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. గోల్కొండ కోటలో నాట్య ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సాధారణ కోట ప్రాంగణంలోనే ప్రధాన వేదికల వద్దనే జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజు రాణి కూర్చునే స్టేజ్ అండి ఇది. ఇక్కడ నుంచి తారామతి, ప్రేమావతి వారి చేసే నాట్య ప్రదర్శనలను చూస్తూ ఉంటారండి. ఒక్కసారి ఈ వేదికను చూడండి, చుట్టూ చూపిస్తాను. ఇక్కడే కూర్చుంటారండి రాజు రాణి. ఈ ప్రాంగణమును ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అక్కన మాదనతో పాటు మంత్రులు, సైనికులు, భటులు నాట్య ప్రదర్శనలను చూస్తూ ఉండేవారంటండి. ఒక్కసారి ఈ ప్రాంగణాన్ని చూపిస్తాను చూడండి. ఈ సైడ్ అందరూ కూర్చునేవారంటండి. నాట్య ప్రదర్శనలు చేసే స్థలం మధ్యలో ఉంటుందండి ఇది. బాగుంది కదా. ఇప్పుడు మనం రాణిమహల్ కోటను చూపిస్తాను రండి. చాలా అద్భుతంగా ఉంటుందండి లోపల. ఒక్కసారి గోడలను అబ్జర్వ్ చేయండి. వీటి పిల్లర్లు చూడండి ఎంత వెడల్పు ఉన్నాయో. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఒకసారి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూడండి. పైన ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. గోడలను ఎంత వెడల్పు ఉన్నాయో. అన్ని బండరాలతో కట్టినాయంటాయండి. ఈ రాణిమహల్లో కింది భాగంలో రాణి రూమ్ ఉంటుందండి. పై భాగంలో రాజు రూమ్ ఉంటుందండి.
ఇక్కడ మాట్లాడే మాటలు పైకి వినపడేలా ప్రతిధ్వని వచ్చేలా ఏర్పాటు చేయబడిందండి. ఈ కోటలో భయంకరమైన చీకటి గది ఉందంటండి. అది మీకు చూపిస్తాను. వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయంటండి అక్కడ. ఇగో ఇదేనండి. ఒకసారి చూడండి మొత్తం. చూడండి మొత్తం చీకటిగా ఉందండి. ఒకసారి ఆ సౌండ్ వినండి. ఒక విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి కదా. నాకైతే భయం వేసి వెనక్కి తిరిగి వచ్చేసానండి. లోపలికి వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తాను రండి. చూడండి ఒకసారి. ఈ కోటగూడలో ఉన్న గదులన్నీ చూపిస్తాను రండి. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ కాలంలో ఇలా నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ రాణి మహల్లో ఉన్న ఎన్ని గదులు ఉన్నాయి, అన్ని గదులను మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న గోడలకి మన చెవి ఆనిస్తే వేరే గోడ దగ్గర చెవి ఆనించి వింటే అక్కడ ఏం మాట్లాడతారో ఇక్కడ వినిపిస్తుందండి. ఆ కాలంలో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేశారండి ఈ గోడలకు. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, అలానే అండి సేమ్. ఇలా కొంచెం పైకి వెళ్ళి చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఇవన్నీ కూలిపోయినాయండి. ఈ రాణి మహల్లో చాలా చీకటి గదులు ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయండి. ఒకసారి పైన డిజైన్ చేశారు చూడండి. ఇది గోల్కొండ కోటలోని రాణి మహల్. కుతుబ్ షాహీ రాజుల, రాణులు మరియు రాజ కుటుంబీకుల నివాస స్థలం అండి ఇది. రాణుల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా అందమైన చెక్కడాలు మరియు సౌకర్యవంతమైన గదులతో నిర్మించబడింది. రాణి మహల్ లోపల రాగానే రైట్ సైడ్ మొత్తం చీకటి గదులే ఉన్నాయండి. ఇంత వింత శబ్దాలు వస్తూ ఉంటాయండి. ఈ చీకటి గదులను ఒకసారి చూపిస్తాను రండి. చాలా భయంకరంగా ఉంటుందండి. చూడండి ఒకసారి. ఒకసారి ఈ సౌండ్ను కూడా ఒకసారి వినండి మీరు. వినిపిస్తాను. ఇటు సైడ్ ఎవరు రారనుకున్నాను, కానీ జనాలు వచ్చారు. ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి ఈ శబ్దాలు వింటారా? వినిపించిందండి మీకు? ఒకసారి ఇవి చూడండి. ఒక రూమ్ కూడా వదిలిపెట్టకుండా చూపిస్తాను రండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఒకసారి ఈ శబ్దాలు కూడా వినండి. విన్నారు కదా?
ఈ సైడ్ ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఈ రాణి మహల్ రాజ కుటుంబంలోని మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన భవనాలండి ఇవి. ఈ భవనంలో రాణులు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయండి. శత్రువులు రాకుండా చుట్టూ భద్రతా వలయాలు అత్యంత సురక్షితమైన ప్రదేశంలో నిర్మించారండి ఈ రాణి మహల్ని. కాలక్రమేణా ఈ రాణి మహల్ శిథిలావస్థకు చేరినప్పటికీ కుతుబ్షాహీ కాలం నాటి వైభవాన్ని, కళాత్మకతను నేటికి పర్యాటకులు గుర్తు చేస్తూ ఉంటుందండి. ఈ గోల్కొండ కోటలో రాణి మహల్, బాలా హిసార్ మరియు దర్బార్ హాల్తో పాటు ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఒకటిగా నిలుస్తుందండి. కోటలో ఈ భాగంలో 2-3 అంతస్తులు ఉండేదండి. అయితే ఇవన్నీ కూడా ఔరంగజేబుచే ధ్వంసం చేయబడ్డాయి. ఇంత చీకటి గదిలో కూడా చూడండి, పిల్లలు ఇక్కడ వచ్చి చూస్తున్నారు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. కోటలో ఈ భాగంలో రాణులు ఉపయోగించిన స్నానపు గదులు, టబ్బులు చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదే స్నానపు గది అండి, ఒకసారి చూడండి. ఈ స్నానపు గదులకు ఎటువంటి తలుపులు లేవండి, కట్టెను ఉపయోగించేవారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ రాణులు ఉపయోగించిన స్నానపు టబ్బులను చూడవచ్చు. వీటికున్న 2 రంధ్రాల ద్వారా వేడి నీళ్లు, చల్లని నీళ్లు సరఫరా చేయబడతాయి. ఈ రాణి మహల్ గోడలో మనము మట్టితో చేసిన పైపులను గమనించవచ్చు. ఈ పైపుల ద్వారా నీటి సరఫరా జరిగేది. వేడి నీళ్లు, చల్లని నీళ్లు సరఫరా చేయబడేది. ఈ భాగంలో రాణులు స్నానపు గదులే ఎక్కువగా ఉంటాయండి. రాణులు ఉపయోగించిన గదులను కూడా చూడవచ్చండి మీరు ఇక్కడ. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. అది ఏమిటంటే ఈ కోటలో ఈ భాగంలో మనము ప్రతిధ్వని రావడం గమనించవచ్చు. బట్టలను తడితే మనం ప్రతిధ్వని రావడం గమనించవచ్చండి. మన దుస్తుల్ని ఒకసారి మీటినట్టయితే అది 24 సార్లు ప్రతిధ్వనిస్తుందండి. ఇక్కడ వచ్చే శబ్దాలు బట్టల ప్రతిధ్వనితో సహా పైన ఉన్న రాజమందిరంలో వినపడేలా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ నుండి కూడా మాట్లాడే మాటలు పైకి వినపడేలా ప్రతిధ్వని వచ్చేలా ఏర్పాటు చేయబడిందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి స్నానపు గదులకు డిజైన్ చేశారు చూడండి పైన. చూడండి ఒకసారి. ఈ స్నానపు గదులకు ఎటువంటి తలుపులు ఉండేవి కావండి, ఓన్లీ కర్టన్ యూజ్ చేసేవారు. పైన డిజైన్ చూడండి ఒకసారి. ఒక్కసారి బయటికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న భవనాలన్నీ ఔరంగజేబు ధ్వంసం చేయబడ్డాయండి ఇవి. చూడండి ఒకసారి. గోల్కొండ కోటలోని రాణి మహల్ ప్రాంతంలో రాణులు స్నానం చేయడానికి ప్రత్యేకమైన స్నానం గదులు ఉన్నాయని చెప్పాను కదండి. ఇవి పర్షియన్ మరియు టర్కిష్ శైలిలో నిర్మించబడ్డాయండి. ప్రతి గదులలో వేడి నీళ్లు, చల్లనీళ్ళు, నీటి సౌకర్యాలు మరియు నిరంతర నీటి సరఫరా కోసం భూగర్భ పైపులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. రాణులు, రాజకుటుంబీకుల సౌకర్యార్థం, గోప్యత కోసం ఈ ప్రత్యేకమైన స్నానపు గదులను కోట లోపలి భాగంలో నిర్మించారండి. ఇప్పుడు మనం రాణి మహల్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు చూడండి. రాయల్ ప్యాలెస్ అని రాసి ఉందని చూడండి. కోట మ్యాప్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. మల్టీమీడియా లైట్ అండ్ సౌండ్ షో అని రాసింది చూడండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న తారామతి మసీద్ అండి అది. తర్వాత మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
ఈ ప్రాంగణంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడే జరుగుతాయండి. ఈ ప్రదేశాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న చారిత్రాత్మక గోల్కొండ కోటపై ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందండి. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన ఒక ఆనవాయితీగా మారిందండి. ఇక్కడే పోలీస్ గార్డ్స్, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటాయండి. ఆగస్టు 15న కోటను త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో ముస్తాబవుతాయి. పైన ఉన్న భవంతులను ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ కాడ ఇక్కడ క్లాప్ చేస్తే దాని ఇంకో ప్యాలెస్లో ఉన్న వాళ్లకు వినపడుతుందండి. ఒక క్లాప్ కొడితే గెస్ట్ వస్తున్నారని, రెండవ క్లాప్స్ కొడితే ఫ్రెండ్స్ వస్తున్నారని, మూడవ క్లాప్స్ కొడితే రాజు వస్తున్నాడని అర్థం అండి. ఇక్కడ ఒక మాక్ గేట్ ఉందండి, అది చూపిస్తాను మీకు. శత్రువులు రాజు కోటలోకి ప్రవేశించినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక మాక్ గేట్ను ఏర్పాటు చేశారండి. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మీరు చూస్తుంది మాక్ గేట్ ఇదే అండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు తారామతి మసీద్ చూపిస్తాను రండి. రాణిలు ఉపయోగించే మసీద్ అండి ఇది. దీనిని తారా మసీదు అంటారు. గోల్కొండ కోటలోని తారామతి మసీదు 16వ శతాబ్దంలో ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో సుమారు 1518లో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అండి ఇది. వాటర్ నిల్వ చేసే టబ్బులను కూడా చూడవచ్చు అండి ఇక్కడ. ఈ మసీదు 4 మూలాల్లో మీనార్లు, 3 ప్రవేశ ద్వారాలను కలిగి ఉంది. ఈ మసీదు ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడిందండి. ప్రస్తుతం మసీదు శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని ప్రత్యేక నిర్మాణం ఇప్పటికీ కనిపిస్తుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు పోనీయకుండా ఇక్కడ కంచె ఏర్పాటు చేశారండి. ఎందుకో తెలియదు, ఇటు పోనీయట్లేదు. అయినా సరే మీకు ఒకసారి కెమెరా లోపల పెట్టి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూలిపోయిన భవనాలే అండి, ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ నుంచి కోట కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇది కుతుబ్ షాహీ రాజుల కాలంలో ప్రార్థనలు జరిపిన ప్రసిద్ధ మసీదులలో ఒకటి. ఇది కోట యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన అంశాలను తెలియజేస్తుందండి. మల్టీమీడియా లైట్ అండ్ సౌండ్ షో అని రాసి ఉందండి, ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి. అద్భుతమైన కట్టడాలు ఇది ఒకటండి. ఈ భవనం ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. గోల్కొండ కోటలోని ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఇది 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండల మధ్య నిర్మించబడిందండి. ఇక్కడ ఒక్కసారి మీరు చూడవచ్చు. ఇప్పుడు మీకు నగీనా బాగ్ తోటను చూపిస్తాను రండి. గోల్కొండ కోటలో నగీనా బాగ్ ఒక చారిత్రాత్మక ఉద్యానవనం. ఇది రాచరికపు జ్యువెల్ గార్డెన్గా పిలువబడేది. ఈ ప్రాంతంలో కుతుబ్ షాహీల కాలంలో డైమండ్ల వర్తకం జరిగేది. ఇక్కడ డైమండ్స్లను రాసులుగా పోసుకుని అమ్మేవారండి ఇక్కడ. ఈ కోటకు దుర్గం చెరువు నుంచి నీటి సరఫరా అయ్యేదంటండి. నీళ్లను మట్టి పైపుల ద్వారా తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ 3 అంతస్తులు అండి ఇది. గోల్కొండ కోటలోని ఈ బిల్డింగ్ని శిలాఖానా అనగా కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి ఆయుధశాల, ఆయుధ గిడ్డంగి అని పిలిచేవారు. ఈరోజు సండే కావటం వల్ల చాలామంది పర్యాటకులు వచ్చారండి. ఈ 3 అంతస్తుల బిల్డింగ్లో మొత్తం 150 గదులు ఉన్నాయంటండి. ఇప్పటికీ 3 అంతస్తులు మూసివేయబడి ఉందండి. అస్లా ఖానా అన్న, శిలాఖానా అన్న ఒకటే అండి. విండో నుంచి కొన్ని ఆయుధ సామాగ్రిని చూపిస్తాను చూడండి ఒకసారి. గుండ్లు చూడండి, గుండ్లు ఉన్నాయి, ఫిరింగులు ఉన్నాయి చూడండి. ఇది బాలాహిసార్ గేటుకు సమీపంలో ఉంది. ఈ బిల్డింగ్లో పూర్వం యుద్ధానికి అవసరమైన ఫిరింగులు, తుపాకులు, కత్తులు మరియు ఆయుధాలను నిల్వ చేసేవారండి. ఈ కోట యొక్క రక్షణ వ్యవస్థలో కీలకమైన భాగం అండి ఇది. ఒక్కసారి ఎదురున్న బిల్డింగ్ చూడండి.
ఈ శిలాఖానా నిర్మాణం ప్రతి అంతస్తు 7 తోరణ ద్వారాలతో నిర్మించబడి ఉందండి. ఈ భవనంలో నిల్వ చేయబడిన అగ్నిమాపక ఆయుధ సామాగ్రి దీనిని ఆయుధ భాండాగారంగా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి గోల్కొండ కోట రక్షణ గోడ ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తే దర్బార్ హాల్ కూడా కనిపిస్తుందండి. పబ్లిక్ ఇంకా వస్తూనే ఉన్నారండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ఇక్కడ ఒక్కసారి చప్పట్లు చరిస్తే 7 సార్లు ప్రతిధ్వనిస్తుందండి. తూర్పు వైపున మాత్రమే ఒకే ఒక ద్వారం అండి, బాలాహిసార్ అంటారు. ఈ ద్వారానే బాలాహిసార్ గేట్ అంటారండి. ఈ తలుపులను చూడండి ఒకసారి. ఇది ఇనుముతో తయారు చేయబడ్డ తలుపు అండి. అది ప్రవేశ ద్వారం ఎత్తు 18 అడుగులండి. అది ఎదురుగా ఉన్న యు ఆకారంలో ఉన్న గోడను చూస్తున్నారు కదా అండి, దీనిని కర్టెన్ గోడ అని పిలుస్తారండి. గోల్కొండ కోట పార్ట్ 1 వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వెనకాల గోడ కనపడాలని చాలామంది ఫోటోలు దిగుతున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఓపెన్గానే ఉంటుందండి. హాలిడే అన్నట్టు ఏమి లేదండి, ప్రతిరోజు ఓపెన్గానే ఉంటుందండి. చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారండి. చూడండి గార్డెన్ చూడండి ఒకసారి, గ్రీనరీగా చేశారు. ఇక్కడ చూడండి పబ్లిక్ ఇంకా వస్తూనే ఉన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్.